జీవన్ రెడ్డి గారు మాత్రం కాంగ్రెస్ పార్టీ మారడం వల్ల కాంగ్రెస్కి ఇది పతనం మొదలైందని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే జగిత్యాల జిల్లాను మొత్తం ప్రభావితం చేసేటువంటి లీడర్ జీవన్ రెడ్డి గారు. ఇలా ఆయన దగ్గర వేలాది మంది కార్యకర్తలు అభిమానులు చాలామంది ఉంటారండి. ఇలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అధికారం ఉన్నా లేకున్నా కూడా నిరంతరం పేద ప్రజల కోసం పనిచేసేటటువంటి లీడర్ అండి. తెలంగాణలో ఎవరైనా ఒక బెస్ట్ లీడర్ ఉన్నారంటే అది ఒక జీవన్ రెడ్డి గారు ఒక్కరే అని చెప్తా. చిన్నోళ్ళు పోని పెద్దోళ్ళు పోని ఎవ్వరు పోని ప్రతి సమస్యకు జీవన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే సమస్య పరిష్కారం అవుతుంది అనే ఉద్దేశం ఉన్నటువంటి లీడర్ కాబట్టి ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఏతగిట 100% కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజులలో పతనం మాత్రం 100% మొదలైనట్టే. ఈరోజు కేసీఆర్ని కలిసిన సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారన్నమాట. దేవుడే నన్ను మీ దగ్గర పంపించారని చెప్పేసి కేసీఆర్ గారిని జీవన్ రెడ్డి గారు అనడం జరిగింది. నిజంగా దేవునితో పోల్చుకోవచ్చు అంటారు మన కేసీఆర్ గారిని? 100% అండి. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారిని దేవుడు అని కూడా తప్పులేదండి. ఎందుకంటే తెలంగాణ సాధించిండండి. తెలంగాణను తీసుకురావడానికి పాత్ర కేసీఆర్ గారు. తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి 100% దేవుడు అనుకోవచ్చు. ఎందుకంటే మనము ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని చూసి అది చేసి మనం ఎంత ఇబ్బందులు పడ్డాం. ఆ రోజుల్లో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినట్టు గొప్ప విషయం. అదేవిధంగా జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఇలా టీఆర్ఎస్ పార్టీకి గలుచగిట్ట కొద్దిగా జిల్లా మొత్తంలో కూడా ఇలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓన్లీ జీవన్ రెడ్డి కాకుండా చాలా మంది సీనియర్ నాయకులు అందరూ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తొందరలో పార్టీ మారే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. సో ఇలాంటి సీనియర్ నాయకుల్ని ఎవరు అక్కడ కాంగ్రెస్ పార్టీలో అలా మారడానికి కారణం, అసలు మెయిన్ కారణం ఏంటి? ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, అధికారం ఉన్నా లేకున్నా కూడా గతంలో టీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో కూడా అధికారం లేకుండా కూడా 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డటువంటి లీడర్లకి ఇలా అధికారం వచ్చినాక కూడా సరైనటువంటి అవకాశాలు సరైనటువంటి గుర్తింపు లేకుండా ఏందండి పార్టీ మారకుండా ఏమవుతారండి? ఇలా ఏ రోజు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అధికారం లేదు మేము పార్టీ మారుతామని చెప్పి ఒక్కరు కూడా పోలేదండి. స్వచ్ఛంగా ఉన్నారు. ఇలా 10 సంవత్సరాల పాలన కూడా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడి కేసుల పాలే అన్నీ అయినప్పటికీ కూడా పార్టీ ఇలా వాళ్ళని గుర్తించకుండా వేరే పార్టీలో జాయిన్ కాకుండా ఏమవుతారండి? పార్టీ కూడా కాపాడుకోవాలి. ఇలా ఎవరు ఏంది, ఎవరు ఎప్పుడున్నారు, పార్టీలు ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి ఆ విధంగా కాపాడుకుంటేనే ముందడికి వెళ్తారు. జీవన్ రెడ్డి గారు పోవడం మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ పతనం మొదలవుతుంది. ఇది ఓడిపోయి దిశగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే వారు ఏమంటే జిల్లా మొత్తం ప్రభావితం అయ్యే అవకాశం 100% ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటంటే 14 సార్లు బీఫామ్ తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ, జీవన్ రెడ్డికి ఏం తక్కువ చేయలేదు. అయినా అట్లాంటి కాంగ్రెస్ పార్టీని తను వదిలేసి వెళ్ళిపోవడం, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, వెన్నుపోటు అంటే ఎప్పుడు జరుగుతుందండి? పార్టీ అధికారం లేనప్పుడు అధికారం పార్టీలకు వెళ్ళినప్పుడు వెన్నుపోటు అవుతుంది. కానీ పార్టీ అధికారం లేనప్పుడు ప్రతిపక్ష పార్టీలకు పోయినప్పుడు వెన్నుపోటు ఎందుకు అవుతుందండి? పేద ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం పోతున్నాం అనుకోవచ్చు. పేద ప్రజల ఇలాను వాళ్ళ జీవితాలకు పేద ప్రజల జీవితాలు ఖరాబ్ కాకుండా వాళ్ళ కోసం కొట్లాడే విధంగా పోతున్నాం అనుకోవచ్చు కదా మనము. అధికారం ఉన్నాడు ఇలా అధికారం పార్టీలకు ప్రజలందరూ పోతారు. ఇలా అధికారం పార్టీలని ప్రతిపక్ష పార్టీలకు పోతున్నారంటే పేద ప్రజల కోసమే కదా. జీవన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు వెళ్ళిపోయే ముందు పార్టీ నుంచి. నన్ను తొక్కడానికి మెయిన్ కారణం రేవంత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన కొన్ని ఆరోపణలు చేసేసి పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. అది వాస్తవం అండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇలా టీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకోవడం ఒక తప్పు. 2 చేర్చుకున్న తర్వాత నిర్భయంగా ఈయన మా పార్టీలో చేరండి అని చెప్పేసి డైరెక్ట్ చెప్పాల్సిన విషయం ఉంది. కానీ ఏందండి, స్పీకర్ ఏమో మా పార్టీ కాదంటాడు, ఈయననేమో మా పార్టీలో ఉన్నారని సీఎం అంటాడు. అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయిందండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ స్పీకర్ గారు ఏం చెప్పిండ్రు, ఇలా మళ్ళీ మా పార్టీ కాదని చెప్పేసి నోటీస్ ఇచ్చిండు కేసు పెట్టినప్పుడు. ఇలా అదేవిధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా కూడా ధైర్యం ఉంటే నిజంగా పార్టీలో జాయిన్ చేసుకున్నామని చెప్పి చెప్పాలి తప్ప ఇవాళ నేను పార్టీలు ఉంచుకుని కూడా జాయిన్ కాలేదని చెప్పిన వల్లే అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల ఇలా జీవన్ రెడ్డి గారు వెళ్ళిపోవడం మాత్రం జరిగింది. జీవన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక గొప్ప లీడరు, పేద ప్రజల కోసము ఆలోచించే లీడరు, రైతుల కోసం రైతాంగాని కోసం ఆలోచించేటువంటి లీడర్ అని చెప్పి తెలియజేస్తున్నాను.